ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఈ ఈ సినిమాలో ఉంటుంది. సో అంటే యూత్ పరంగా మీకు ఇంత ఇమేజ్ ఉంది. సో ఎలా క్యాల్కులేషన్ చేస్తారు యూత్కి ఇచ్చే విధంగా, అలా ద సేమ్ టైం సాంగ్స్ పరంగా ఏమైనా సినిమాలో హైలైట్స్ ఉన్నాయి? యా అండి, అంటే ఇందాక మీరు చంద్రబోస్ గారు పాడారు. సో ఆబ్వియస్గా ఆస్కర్ అవార్డు రిసీవ్ చేసుకున్న ఆయన మా సినిమాలో పాట పాడారంటే అది డెఫినెట్గా మేమందరం మా టీం అంతా వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ సింగింగ్ అక్లూడింగ్ దట్ సాంగ్. మాకు చాలా హ్యాపీ ఆ విషయము. అండ్ ఆ సాంగ్ కూడా నేను ఇందాక చెప్పాను. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ చూస్తే ఇప్పుడు ఇప్పుడు నా సినిమాల్లో తీసుకుంటే కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే అని సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాశారండి. అది ఇప్పటికి కూడా నాకు ఇంకా మెసేజ్ చేస్తూ ఉండి కొంతమంది ఈ సాంగ్, లేకపోతే మా కజిన్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఈ సాంగ్ వింటున్నామని నాకు ఇప్పటికీ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ హోపింగ్ దాట్ ఈ సాంగ్ కూడా ఈరోజు మనం విడుదల చేసిన సాంగ్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత కూడా జనాలు అలా వినాలని నేను